డప్పులు మడత పెట్టి ఇక వాళ్ళకి 100 రోజులు గడువు ఇచ్చే లేదు. దీన్ని బట్టి చూస్తుంటే 100 రోజులు కాదు కదా, వాళ్ళకి దగ్గర పడ్డట్టున్నది. కానీ చాలా సంతోషం అక్క. జ్యోతిబా పూలే గారు ఒక విధానంతోన ఇందాక అన్న సంగిశెట్టి సీనను గుర్తు చేసిండు. అక్కడ ఎవరైతే బాంబేలో అణగానటువంటి కులాలు చదువు కోసం అల్లాడుతున్న రోజుల్లో 1876 ప్రాంతంలో ఆ రోజునే మా పాలమూరు నుంచి చాలామంది బతగిరికి వెళ్ళినప్పుడు వారికి ఆ రోజున పూలే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి విధానము మా గురువు ఒక మాటన్నా, చదివే మనిషికి జీవమురా, చదివే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే నీకు ఇష్టం ఉంటాయని మా పాలమూరు లేబర్కు చెప్పిన మహాన్నతుడు పూలే గారు. అస్సలైన గుంపు మేసిన ఆయన్నే, అది గమనించాలి. ఎందుకంటే పాలమూరుకి వెళ్ళి మా గుంపులు పోయి లేబర్ అంతా పోయి బతుకుతున్న సందర్భంలో చదువు కోసం ఇచ్చేటువంటి స్ఫూర్తి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక విషయం అక్క, భారత జాగృతి తరపున ఒక మాట కోరిక అక్క, మీరు ఏ తీసుకున్నా అది సక్సెసే అక్క. సక్సెస్కు నిలయం భారత జాగృతి కవితక్క. ఆనాడు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అందరి గుండెల్లో కవితక్క దళితక్క అయింది, బతుకమ్మక్క అయింది. మళ్ళీ ఈరోజు ఆ విగ్రహ స్థాపన, పూల విగ్రహం స్థాపన తర్వాత ఏమవుతుందంటే బహుజన అక్క అవుతుంది, బహుజన అక్క అవుతుంది. కాబట్టి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇన్ని అంశాలుగా, ఇన్ని విధానాలుగా ముందుకెళ్తున్నటువంటి మన కవితక్కకు మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం పక్షాన, ప్రైవేటు ఉద్యోగులే కావచ్చు, ఐటీ ఉద్యోగులే కావచ్చు, అదేవిధంగా నా మాదిగ సామాజిక పక్షాన కూడా అందరం కూడా మీ ఎంత ఉంటాం అక్క. మీరు ఇచ్చే పిలుపు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా ఆడుతాం, పాడుతాం, డప్పులు కొడతాం, గుండెల్లో నిద్రపోతాం, దడదడలు ఆడిస్తాం. ఇదంతా పెద్ద సారు కేసీఆర్ గారు మనం నేర్పించిన విద్య. ఆ విద్యలో భాగంగా మరి వాళ్ళు గుంపు మేసిరి వచ్చి మర్యాదంగా విగ్రహం పెడతాం ఓకే, లేకపోతే మన కాళ్ళకు, చేతులకు, డప్పులకు దడ 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 ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ప్రజలందరూ కూడా సూచన. ఇంకొకటి అక్క చిన్న విన్నపం, భారత జాగృతి అంటే చాలామంది ఎక్కేసినటువంటి, నేను డిబేట్లోకి వస్తున్నా కదా, అక్కడ కూడా మీ అక్క పని అయిపోయింది, మీ అక్కది వేస్ట్ లేదు అన్న సందర్భంలో మరి చాలా విధాలు కూడా జాగృతి అంటే ఇక ఓన్లీ బతుకమ్మకు అన్నారు. ఓన్లీ బతుకమ్మ కాదు, చైతన్యానికి నిరూపణ జాగృతి, చదువు కోసం జాగృతి, విద్యా ఉపాధి కోసం సమయం ప్లీజ్ సమయాన్ని చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. మొదటి వరకు మనం మన దళం, మన బలం సంక్షేమం కోసం పెట్టినాం. ఇప్పుడు యుద్ధం, ప్రజాస్వామ్య యుద్ధం కోసం పెడదాం. కొంచెం గొంతునకైతే దండం పెడతాం. అయితే ఒకటే అంశం అక్క, గొప్ప ఇంకొక అంశం ఉంది అక్క, ఆర్టికల్ 371D. ఇది ఏం సూచిస్తుందంటే ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనేది ఈ పెద్ద అంశము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అంశము. ఇది అందరూ మర్చిపోయినారు. ఈ పూల విగ్రహం తర్వాత నెక్స్ట్ ఈ యొక్క యుద్ధం తీసుకోలేక ఇది దయచేసి దీన్ని మీరు గమనించాలి. దీంట్లోనే ఇంకోటి ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అగ్రవర్ణాల పేదలు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద మరి ఉద్యోగ నియామకాలు ఉండాలి. దాని మీద కూడా భారత జాగృతి ముందుకు రావాలని మీ ఎమ్మడి మేము ఉండాలని మేము కోరుకుంటున్నాం అక్క. ఈ అంశాల మీద దీని తర్వాత తీసుకుందాం. కాబట్టి పూలే విగ్రహం పెట్టేంత వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో మనం అడుగుదాం, పెట్టపోతే కడుగుదాం. జై తెలంగాణ, జై భీమ్, జై పూలే, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై బహుజనక్క. థ్యాంక్ యూ గంధమరావులన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రేణుకా డ్యూటీ గారు, గంగపుత్ర సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారం. అంతేకాకుండా కుల సంఘాలకి, వివిధ రకాల రాజకీయ పార్టీ నాయకులకి, విద్యార్థి నాయకులకి అందరికీ నా యొక్క నమస్కారం.
ఈ మంచి ఆలోచనతో గట్టి రామచంద్రరావు సార్ గారు నన్ను ఈ సమావేశానికి పిలిచినందుకు సార్కి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎంత మంచి సమావేశం అంటే అసలు ఆయన విగ్రహము ఇందాక ఒక అక్క మాట్లాడింది, మా అందరికీ పూలే గారు ఒక శక్తి అని మాట్లాడారు. శక్తే కాదు, జ్యోతి. ఆయన మన మహిళలకు గుండెల్లో జ్యోతి, అంతేకాదు దేవుడు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మనం అందరము స్మరించుకుంటున్నామంటే నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అంత గొప్ప వ్యక్తిని మనము విగ్రహం చేయాలంటే నిజంగా కవితక్క గారికి ఈ ఆలోచన రావడం, నిజంగా కవితక్క గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్క. ఇది చాలా మంచి విషయం అక్క. ఎందుకంటే అంబేద్కర్ గారిని ఇంత పెద్దగా చేస్తే పిల్లలందరూ వచ్చి ఎక్స్కర్షన్కి వస్తున్న పిల్లలందరూ చూసి ఈయన అంబేద్కరా అని పుస్తకాల్లో చిత్రపటాన్ని చూసారు. ఇప్పుడు రియల్గా ఇంత పెద్ద విగ్రహాన్ని చూసి మన అంబేద్కరా అన్న ఆలోచనలో పిల్లలు చూస్తున్నారు. నిజంగా అట్లాగే మన పూలే గారి విగ్రహాన్ని కూడా పెడితే పిల్లలకి చరిత్ర అంటే ఏంటో తెలుస్తుంది, ఆయన చేసిన పనులు ఏంటో తెలుస్తుంది అని నిజంగా నాకు కవితక్క గారికి నేను ధన్యవాదాలు తెలుస్తున్నానక్క. మా గంగపుత్ర సంఘం నుంచి మేమందరము మీకు నిలబడతామక్క. ఈ విగ్రహాన్ని ఎట్లాగైనా మీరు మాత్రమే స్థాపించగలరని నా యొక్క ఆంక్ష అక్క. ఈ అవకాశాన్ని ఇచ్చిన గట్టి రామచంద్రరావు సార్కి కృతజ్ఞతలు సార్. సార్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేణుక గారు. నెక్స్ట్ కీర్తి లతా గౌడ్ గారు, బత్తిని కీర్తి లతా గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకై చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అధ్యక్షత వహిస్తున్న రమణన్న గారికి మరియు జాగృతి నిర్వాహక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారికి, మా ఆత్మీయ సోదరి, మమ్మల్ని అన్నింటిలో కూడా మాకు ఇన్స్పిరేషన్గా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మరో సావిత్రి బాయి. నేనైతే అక్కని అలాగే చూస్తాను. ఎందుకు అంటే ఎంతోమంది మహిళలు మిమ్మల్ని స్ఫూర్తిగా, మీ పోరాట పటిమని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేసి మేము బయటికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నా పేరు కీర్తిలత గౌడక్క. నేను తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఒక మాంగళ్యం ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ని రన్ చేస్తున్నాను. మరియు సినీ నటిగా, ప్రొడ్యూసర్గా కూడా నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళగా నేను ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ నిలబడ్డాను అంటే ముఖ్యంగా మన మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆ రోజు మహిళలు ముందుకు రావాలి, వాళ్ళు వెనక ఉండకూడదు అని ఒక తన భార్యని ఫస్ట్ ముందు పెట్టి ఒక సమిధం చేసి, ఎందుకంటే ఆ రోజులలో బయటికి వెళ్తే రాళ్లతో కొట్టి పెండ నీళ్లు జల్లి ఎన్నో రకాలుగా అవమానాలు చేసినప్పటికీ నా భార్య అయినా పర్వాలేదు, అవమానాలు పడ్డా పర్వాలేదు, ఎంతో మంది మహిళలకి నిదర్శనంగా నిలవాలి అని తన భార్యని ముందు పెట్టి తనకి విద్యను నేర్పించి టీచర్ని చేసి ఎంతో ఒక 10 సంవత్సరాల పాటు కూడా వాళ్ళు పెట్టిన పాఠశాలలో ఒక్క మహిళ కూడా వచ్చి చదువుకోలేదు. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రయత్నం చేసి తర్వాత ఒక 8 మంది జాయిన్ అయ్యారు. అలా మహిళల్ని చదువుకోవడానికి స్ఫూర్తి ఒకరిని చూసి ఒకరు అలా ముందుకు రావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి మహిళలు ఆ రోజు సావిత్రిబాయి పూలే గారి మీద ఎలాగైతే పెండ నీళ్లు చల్లారో, బురద నీళ్లు చల్లారో, మరి ఈనాటి రోజున కూడా అలాగే చల్లడం జరుగుతుంది బయటికి వచ్చే మహిళల మీద. ఎందుకంటే వాళ్ళు ఎంతో స్ఫూర్తిగా బయటికి వస్తారు, ఏదో సాధించాలి అని బయటికి వస్తారు. కానీ మా ఆత్మీయ సోదరి ముఖ్యంగా మా కవితక్క గారి మీద కూడా ఎన్నో రకాలుగా అభాండాలు వేస్తూ, ఎన్నో రకాలుగా అవమానాలకు గురి చేస్తూ, అంటే ఒక మహిళ ఎదిగితే ఎవరు ఓర్చుకునే సమాజంలో ఈరోజు మనం లేము. కానీ మనకి ధైర్యం, మనకి స్ఫూర్తి, మన జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు మనకి ఇవ్వడం జరిగింది. ఆ పోరాట పటిమని మనం స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ మనం ఏదైతే గోల్ ఎంచుకున్నామో, ఏదైతే సాధిద్దాం అనుకున్నామో దానికోసం మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా కవితక్క గారు అంటే ఏ ప్రోగ్రాం తీసుకున్నా, ఏది సాధించాలి అని ఒక ప్రోగ్రాం తీసుకున్నప్పటికీ అది సాధించకుండా వదిలిపెట్టిన ఇది లేదు. మాట తప్పదు, మడమ తిప్పదు అన్నట్టు మా కవితక్క మా అందరికీ కూడా ఒక రాణి రుద్రమ, ఒక సావిత్రిబాయి పూలే లాగానే మాకు కనిపిస్తుంది. ఇంకా కవితక్క గారికి నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. ఏదైతే మనం జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటని అనుకుంటున్నామో
ఒక మహిళగా నేను కూడా సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా కలిపి పెట్టించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇంకొకసారి మా సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా మాకు కావాలి అనే పోరాటం రాకుండా ఉండాలి అంటే ఈరోజు వాళ్ళిద్దరు ఆది దంపతులు వాళ్ళిద్దరు కలిసే అన్ని సాధించారు. వాళ్ళిద్దరి విగ్రహాలు కూడా కలిసే ప్రతిష్ఠించాలని నేను అసెంబ్లీ ఆవరణలో మరియు మన ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చేపట్టిన కార్యాన్ని మనం అంబేద్కర్ విగ్రహం అయితే ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మనం నెక్లెస్ రోడ్లో కూడా పెట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ లలిత గారు. మీ ఆవేదనను, మీ గొంతులోని ఆవేదన స్వరాన్ని కూడా అర్థం చేసుకున్నాం. అందుకే ఇలాంటి మహిళలు ఆవేదన పడకూడదని ఆనాడే మహాత్మా జ్యోతిబా పూలే గారు మరి మహిళలకు విద్యతో పాటు చైతన్యాన్ని, పోరాటాన్ని కూడా నేర్పి మీలో స్ఫూర్తిని కూడా నింపారు. సో థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సలహాను కూడా ఇచ్చారు. జ్యోతిబా పూలేతో పాటు వారి సావిత్రిబాయి, వారి అర్ధాంగి అయినటువంటి సావిత్రిబాయి ఈ విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని. థ్యాంక్ యూ. నెక్స్ట్ బండారి శేఖర్ గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభకి నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సమన్వయకర్తగా వివరిస్తున్నటువంటి రమణ గారికి, అదేవిధంగా ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కవితక్క గారికి, మిగతా నాయకులకు, పెద్దలకందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మా సురేందర్ రెడ్డి గారు ఈ సమావేశానికి రావాల్సి ఉండే, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తను బెంగాల్లో కార్యదర్శి వర్గ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోయారు. నేను రావడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో ముందుగా మాట్లాడేటప్పుడు కవితక్క గారు చెప్పారు, జ్యోతిరావు పూలే యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో ఎందుకోసం ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున కూడా మేము ఈ కార్యక్రమానికి మేము వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇదే విధంగా దీనికి తప్పకుండా ఒక కార్యాచరణ కూడా క్రింది లెవెల్లో, గ్రాస్ లెవెల్లో పోవాలి. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ పద్ధతిలో అయితే మనం తెలంగాణ సాధన కోసం ఉద్యమాన్ని గ్రాస్ లెవెల్లో తీసుకుపోయామో, ఏప్రిల్ 11 వరకు క్రింది స్థాయిలో కూడా, గ్రామ స్థాయిలో కూడా, ఇంతకుముందు ఒక మిత్రుడు ఓఈజేఏసీ మిత్రుడు చెప్పాడు, నేను అంతకుముందే రాసుకున్నా కొంత. గ్రాస్ లెవెల్లో గ్రామ స్థాయిలో చేస్తామా, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, సభలు, సదస్సులు లాంటివి కూడా విస్తృతంగా దీన్ని ఒక పెద్ద క్యాంపెయిన్గా దీన్ని తీసుకుపోవాలి. జ్యోతిరావు పూలే అనేది ఈయనొక కొన్ని వర్గాలకు, అంబేద్కర్ కానీ లేకపోతే జ్యోతిరావు పూలే కానీ కొన్ని వర్గాలకు పరిమితం చేయడానికి వీల్లేదు. వీళ్ళు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, అందరి కోసం కొట్లాడినటువంటి నాయకులు. అస్పృశ్యతకు, అంటరానితనానికి, విద్య కోసం, మహిళల హక్కుల కోసం ఒక మహోన్నతమైనటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకులు. కాబట్టి వీరి విగ్రహాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపద్దని చెప్పేసి నేను కవితక్క గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే తన ఆపరు. మనం చూసాం దేశవ్యాప్తంగా, దేశం ఒకవైపు నడుస్తూ ఉంటే కవితక్క గారు తన చుట్టూగా అనేక ఈడీలు, మోడీలు చుట్టూ మురిగినా కూడా భారతదేశంలో పార్లమెంటులో మహిళా బిల్లు కోసం ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేసి దాన్ని సాధించినటువంటి వ్యక్తి కవితక్క గారు. అదే పద్ధతుల్లో అసెంబ్లీలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టేంత వరకు కూడా ఈ పోరాటం ఆపద్దు. ఆ పోరాటంలో మా పార్టీగా మేము మీతో పాటు ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు. నెక్స్ట్ ఈటిక రాజు మాదిగ గారు, టీఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అసెంబ్లీ
ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్నగారికి అదేవిధంగా ఎమ్మెల్సీ భారత జాగృతి రాష్ట్ర జాతీయ అధ్యక్షురాలు కల్వకుంట కవితక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు, కుల సంఘాల నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ చూసింది. 2016లో అంబేద్కర్ జయంతి రోజు, బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహానికి శంకుస్థాపన చేసినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు వేరే రకంగా మాట్లాడిరు. మరి దాన్ని ఈరోజు నెక్లెస్ రోడ్లో బ్రహ్మాండంగా ఆకాశాన్ని అంటే ఎంత ఎత్తుగా 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించుకొని దళితులే కాదు బలహీన వర్గాలందరూ కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా సెక్రటరియట్కి, నూతన సెక్రటరియట్కి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం అంటే ఈ దేశంలో ఏ సెక్రటరియట్కు లేనటువంటి పేరు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా బీసీల కోసం కానీ, దళితుల కోసం కానీ అనేక రకాల స్కీములు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంట్లో ఒక స్కీము, 4 స్కీములు ఉండే విధంగా తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిది. మరి అదేవిధంగా దళిత బంధు అనేది దేశమే కాదు ప్రపంచమంతా కూడా తిరిగి మరీ చూసే విధంగా దళితులు కూడా వ్యాపారవేత్తలు కావాలటువంటి అటువంటి తీసుకొచ్చినటువంటి పథకాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఒక గుంపు మేస్త్రి, అనుభవం లేని వ్యక్తి రకరకాలుగా మాట్లాడుతూ ఉండు మరి దళిత బంధు పథకం పేరు మార్చి అంబేద్కర్ అభయహస్తం కింద మేము 12 లక్షలు ఇస్తామని చెప్పిన గుంపు మేస్త్రి దానికోసం మాట్లాడకుండా అనేక రకాలుగా అవాకులు చవాకులు పేలుస్తూ ఉండు. మరి అక్కగారు తీసుకున్నటువంటి ఉద్యమం ఏదైనా పర్లే, మనం మహిళా బిల్లు చూసినాం, మరి అంబేద్కర్ విగ్రహము అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అక్క చేసిన పోరాటం మనం చూసినాం. మరి ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడానికి అక్కగారు కంకణబద్దులై ముందుకొస్తా ఉండ్రు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 57 ఉపకులాలని ఏకం చేసి దండోర వేస్తూ నిప్పు కనకాలై మేము మొత్తం కూడా మా జాతినంతా అక్క తీసుకున్న కార్యక్రమానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందు నా గురువుగా భావించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలేని. మరి జ్యోతిరావు పూలే అంటరానితనాన్ని ఎదుర్కొన్నటువంటి ఈ దేశంలో మొదట వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి అనేక సంస్కరణలు చేసి అనేక రకాలుగా స్వాతంత్రం రాకముందు చేసినటువంటి అనేక పోరాటాలు ఉన్నాయి. కాబట్టి బీసీ నాయకుడైన అందరి నాయకుడిగా భావిస్తూ ఆ విగ్రహాన్ని పెట్టడానికి అక్క ఏ కార్యక్రమం తీసుకున్నా 57 ఉపకులాలని మొత్తం మాదిగ దండోరా మాల సంఘాలన్నింటినీ ఏకం చేసి అక్కంబడ నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై పూలే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ రాజన్న. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మరి మహాత్మా జ్యోతిబా పూలేని తన గురువుగా తనే అభివర్ణించుకున్నాడు, తన పుస్తకాల్లో కూడా రాసుకున్నాడు. అంతటి గొప్ప మహనీయుడు మరి జ్యోతిబా పూలే గారు. మీ ముందు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మీరు దాన్ని చూస్తూ సహించారంటే అది మీకు, ఇతరులకు కూడా మీరు అన్యాయం చేసినట్టే అన్నటువంటి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి మాటలు చెప్పినటువంటి మహనీయుడు మరి జ్యోతిబా పూలే. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎవరు కూడా చూస్తూ మౌనంగా ఉండొద్దు, దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించండి, ఆ అన్యాయాన్ని ఎదుర్కొని నిలబడి న్యాయం కోసం పోరాడండి అని ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాట స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు మరి జ్యోతిబా పూలే గారు. ఇప్పుడు నెక్స్ట్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అయినటువంటి ఆంజనేయులు గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా వారు హాజరవుతున్నారు రిప్రజెంటేటివ్గా. గడిచిన 45 రోజులుగా
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పదాలు కొత్త భాషను వింటున్నాం మనందరం. మనం వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. పాలకుల నోటి నుంచి ముక్కలు ముక్కలు చేస్తాం, పాతర పెడతాం, పాతాళంలోకి నెట్టేస్తాం అని చెప్పి అనేక రకాలుగా అడ్డగోలు భాషను 45 రోజులుగా వింటున్నాం. కానీ వాళ్ళు పాత్ర పెడతామంటున్నది, ముక్కలు ముక్కలుగా చేస్తామంటున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని, పూలే మహానుభావుడి ఆశయాలు. మీ అందరికీ తెలుసు, భారత రాష్ట్ర సమితి పుట్టుకలో గులాబీ జెండా ఆవిర్భావంలోనే పూలే అంబేద్కర్ ఆశయం ఉంది. కుల మత ప్రాంత ఏ వివక్ష అయినా లేని సమాజాన్ని, వివక్ష లేని వెన్నెల్లాంటి సమాజాన్ని ఆకాంక్షించే వారి ఆదర్శాల వెలుగులోనే గులాబీ జెండా పుట్టుక జరిగింది. తెలంగాణ రాష్ట్రం మన అందరం చూసినాం. వివక్ష నుంచి, పాలనా పక్షపాతం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం, తెలంగాణ ప్రాంతాన్ని వివక్ష నుంచి గట్టెక్కించడం కోసం పూలే అంబేద్కర్ ఆశయాల వెలుగులో పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి మనందరికీ తెలుసు. ఇవాళ అట్లాంటి పూలే అంబేద్కర్ ఆశయాల వెలుగులో ఉద్భవించిన గులాబీ జెండాను పాత్ర పెడతామని ప్రగల్భాలు పలుకుతున్న సందర్భంలో భారత జాగృతి ఒక మహోజ్వలమైన ఆశయాన్ని భుజానికి ఎత్తుకున్నది. నిజానికి గడిచిన దశాబ్దన్నర కాలం నుంచి, గడిచిన దశాబ్ద కాలం నుంచి, 2 దశాబ్దాల నుంచి జాగృతి గులాబీ జెండా 2 జమిలిగా కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్ని, ఉద్యమాల్ని కలిసి జమిలీగా కొనసాగించాయి, ఫలితాలని కూడా సాధించాయి. కవితక్క గారు వారి నాయకత్వంలో ఇప్పటికే మనందరికీ తెలుసు, మీ అందరూ కూడా చాలా ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ముందు ప్రతిష్ఠించడం కానీ, ఇట్లా అనేక అంశాల్లో, అనేక సామాజిక అంశాల్లో, సమాజానికి అవసరమైన అంశాలని భుజానికి ఎత్తుకొని జాగృతి ముందుండి పోరాడింది కవితక్క గారి నాయకత్వంలో. కవితక్క వేసే ప్రతి అడుగులో, కవితక్క తీసుకున్న ప్రతి ఆశయ సాధనలు భారత రాష్ట్ర సమితి భుజం భుజం కలిపి, భారత రాష్ట్ర సమితి కవితక్క గారితో కలిసి నడిచింది. వారికి వెన్నంటి ఉన్నది భారత రాష్ట్ర సమితి. ఎందుకంటే వారు తీసుకున్న ప్రతి కార్యక్రమంలో సామాజిక అంశాలు ఉన్నాయి. సమాజానికి ఏ అంశాలైతే అవసరమో, తెలంగాణ రాష్ట్రానికి ఏ అంశాలైతే అవసరమో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మూలకు ఏ అంశాలైతే అవసరమో దానికోసం తప్పించే నాయకురాలు కాబట్టి, పోరాటం చేసే పటిమ ఉన్న నాయకురాలు కాబట్టి భారత రాష్ట్ర సమితి గులాబీ జెండా కూడా తెలంగాణ జాగృతికి ఆనాడు అండగా ఉన్నది. ఇప్పుడు భారత జాగృతి కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఇవాళ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ముందు పెట్టడమని భారత జాగృతి అడగడం అంటే ప్రజాస్వామ్యానికి ప్రాణం ఇవ్వమని అడగడమే. అసెంబ్లీ ముందు పూలే విగ్రహాన్ని పెట్టడం అంటే మనకు తెలుసు, పుస్తకాలు ఎట్లయితే మనల్ని పదునెక్కిస్తాయో ప్రతిమలు కూడా అట్లాగే మనల్ని ప్రేరేపిస్తాయి. పూలే మహనీయులు లాంటి వాళ్ళను దాచిపెట్టడం అంటే చరిత్రను దాచిపెట్టినట్లే. చరిత్రను దాచిపెడితే ఏ సమాజానికి కూడా పురోగతి ఉండదు. అట్లా మరుగున పెట్టివేయబడిన, దాచిపెట్టబడిన మహనీయుల్ని మళ్ళీ సమాజం ముందుకు తీసుకొచ్చి ఈ సమాజానికి ఒక మార్గాన్ని, ఒక భవిష్యత్ తరాలకు ఒక ప్రేరణను, ఆదర్శాన్ని అందించే కార్యక్రమాన్ని వాళ్ళ భారత జాగృతి తీసుకుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో భారత్ జాగృతి తీసుకునే ఏ కార్యక్రమంలో అయినా, పూలే విగ్రహ స్థాపన కోసం అసెంబ్లీ ముందు ఏ పోరాటంలోనైనా బీఆర్ఎస్ పార్టీ భారత్ జాగృతికి అండగా తోడుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పూలే విగ్రహం పెట్టాలని అడగడం అంటే ఈ సమాజంలో హక్కులు, అవకాశాలు అందరికీ అందుబాటులో ఉంచమని అడగడం. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ముందు పెట్టడం అంటే హక్కులు, అవకాశాలని అన్ని వర్గాలకు అందరికీ అందుబాటులో ఉంచమని అడగడం. పాలకులకు ఒక చూపునివ్వడం, పార్టీలకు ఒక చూపునివ్వడం, పూలే విగ్రహాన్ని పెట్టమని అడగడం అంటే ఇట్లాంటి మహోజ్వలమైన, ఉన్నతమైన డిమాండ్ని వాళ్ళ భారత జాగృతి తీసుకుంది. ఒక కీలకమైన మలుపులో తీసుకుంది. అవసరమైన చారిత్రక సందర్భంలో ఈ డిమాండ్ను భారత్ జాగృతి భుజానికి ఎత్తుకుంది. దీన్ని బీఆర్ఎస్ తరఫున మేము మనస్ఫూర్తిగా కవితక్క గారిని ఈ సందర్భంగా కవితక్క గారిని అండగా ఉంటాం. వారిని ప్రశంసిస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.
మీ ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, 10 పాలనలో బీఆర్ఎస్ పార్టీ పూలే ఆశయాల వెలుగులో అనేక సంక్షేమ పథకాలను తీసుకుంది. కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ, అమ్మ ఒడి లాంటి పథకాన్ని కానీ, మహోన్నతమైన పథకాలని మన ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళ కంట కూడా కన్నీరు ఉండొద్దని, కడుపులో పడ్డ ఏ నర్సు కూడా ఆపదతో పుట్టొద్దని, అనారోగ్యంతో పుట్టొద్దని, పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఈ సమాజానికి అందుబాటులోకి రావాలని చెప్పి, ఆరోగ్యంగా ఎదగాలని చెప్పి, భావితరాల భవిష్యత్తు కోసం అనేక మానవీయ పథకాలని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశారు. మనందరం చూసాం. ఈ పథకాల రూపకల్పనలో కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి, 1000కి పైగా గురుకులాలను పెట్టి 5 లక్షల మంది అట్టడుగు వర్గాల బిడ్డల్ని వాళ్ళ ఉన్నతమైన చదువులు చదివించే గొప్ప పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలని పూలే బాటలోనే, అంబేద్కర్ ఆశయాల వెలుగులోనే భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసింది. దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మాతా శిశు మరణాల రేటు అట్టడుగు స్థాయికి పడిపోయింది. దేశంలోనే తలసరి ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం తలమానికంగా ఇవాళ నిలబడ్డది. గొప్ప మానవీయ పరిపాలనను బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అందించింది, అమలు చేసింది. అట్లాంటి పూలే అంబేద్కర్ ఆశయాల వెలుగులోనే, వారిని గుండెల్లో పెట్టుకునే, వారి మార్గంలోనే, వారు చూపిన మార్గంలోనే కేసీఆర్ గారు నడిచారు, భవిష్యత్తులో కూడా నడుస్తారు. ఆ దిశగా తెలంగాణ సమాజాన్ని ఇంకా ఉత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు నడిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అవసరం, భారత్ జాగృతి అవసరం తెలంగాణ సమాజానికి ఉంది. ఇంకా అనేక మందికి అవకాశాలని అందుబాటులోకి తీసుకుపోయే అవసరం ఇంకా మిగిలే ఉంది. ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో నిలబడి పోషిస్తుంది. భారత జాగృతి తీసుకున్న ఈ చారిత్రక ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఈ సందర్భంగా చివరగా ఇప్పుడున్న పాలకులకు ఒక విషయం చెప్పి ముగిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి కానీ, భారత జాగృతికి కానీ ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణ సమాజంతో పెనవేసుకుపోయిన బంధం ఈ 2 సంస్థలది. ఈ 2 సంస్థల తరపున జమిలిగా ఒక హెచ్చరికను ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న పాలకులకు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీరు కనుక పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ముందు పెట్టకపోతే, ఈ ప్రజా డిమాండ్ను అంగీకరించకపోతే, ఈ ప్రజా డిమాండ్కు తల వంచకపోతే, మేము అస్తం పార్టీని మీరు ముక్కలు చేస్తామంటున్నారు కదా, పాత్ర పెడతామంటున్నారు కదా, ఈ ప్రజా డిమాండ్ని, మెజార్టీ ప్రజల డిమాండ్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల డిమాండ్ని, భారతదేశంలో ఉన్న సకల జనులు, సకల కుటుంబాలు కోరుకునే పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ముందు పెట్టకపోతే అస్తం పార్టీనే భూస్థాపితం కావడం ఖాయం. ఈ విషయాన్ని ఇవాళ ఉన్న పాలకులకు హెచ్చరిస్తూ ఈ ప్రజా డిమాండ్ను అంగీకరించాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, మరొక్కసారి భారత్ జాగృతికి బీఆర్ఎస్ పార్టీ ప్రతి అడుగులో అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ ఆంజనేయులు గౌడ్ గారు. సమయం లేదు, ఇంకా ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే ఒకరిద్దరు మాత్రమే, 3-4 మిగిలిపోయి ఉన్నారు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సో ఒక 5 మినిట్స్లో, ఎందుకంటే మళ్ళీ క్లోజింగ్ రిమార్క్స్లో కవిత గారు కూడా మాట్లాడాల్సింది కాబట్టి అఖిల భారత సగర మహాసభ అధ్యక్షులు విజయేంద్ర సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. గేటుకి ఎదురుగా ఒక వాహనాన్ని పెట్టారు, దానివల్ల ఇతర వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. 9676 వెహికల్ ఎవరిదో కొంచెం తీయాలి అక్కడి నుంచి, ఎందుకంటే మిగతా వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది. దయచేసి వెంటనే ఆ వెహికల్ని తీయండి. ఈనాటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రమణ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారికి, వెనుకబడిన కులాల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు అందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈనాటి ఎజెండా కార్యక్రమం అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని పెట్టాలనే కార్యక్రమానికి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే గతంలో మనం తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే అంబేద్కర్ గారి ఆశయాలు,
పూలే గారి ఆశయాలకు అనుగుణంగా వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈరోజు విదేశీ విద్య అనే కార్యక్రమం నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో విదేశాలకు పంపించి చదివించాలంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వారిని ఆదుకునే విధంగా ఈరోజు విదేశీ విద్యను తీసుకొచ్చారు కేసీఆర్ గారు. మరి దానికి పూలే గారి పేరు పెట్టడం, ఇలాంటివి ఎన్నో విద్యకు సంబంధించిన దానికి వారి పేరు పెట్టి ఈరోజు వారి పేరును సాకారం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అలాంటి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలి అని చెప్పేసి నిజంగా ఇంకెవరైనా ఈ ఉద్యమాన్ని తీసుకుంటే ఇంతగా స్పందన వచ్చి ఉండకపోవచ్చు. కానీ భారత జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు తీసుకున్నందుకు, ఇది ముందు తీసుకొచ్చినందుకు ఈరోజు ప్రతి ఒక్కరూ స్పందించి ముందుకు రావడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. వారు సాధించిన విజయాలు చూస్తే ఈరోజు మహిళలకు అండగా ఉండడం, బతుకమ్మ పండుగను ప్రపంచానికి చాటి చెప్పడం, అలాగే వీరు సాధించిన విజయాల్లో అత్యంత ఎక్కువ ఆదరణ ఖ్యాతిని పొందిన ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది మహిళా రిజర్వేషన్ బిల్లు. వారిని కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఇబ్బంది పెట్టినా కూడా మరి ఢిల్లీలో ఉద్యమం చేసి పార్లమెంట్లో దానికి ఆమోదం తెలిపే విధంగా వారు ఆ ఉద్యమాన్ని సాధించినందుకు కూడా వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఈరోజు ఖచ్చితంగా కవితక్క ఆధ్వర్యంలో మనం జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని పెట్టే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మెడలు వంచి అయినా కూడా ఇది సాధించుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు మరి చూసాం మనం సెక్రటరియట్ ఆవరణలో నిలువెత్తు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వారు పెట్టడం జరిగింది. ఇదే మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది మహాత్ములకు వారి జయంతిని అధికారికంగా నిర్వహించారు కేసీఆర్ గారు. ఇంతకుముందు కవితక్క గారు చెప్పారు ఎవరెవరి జయంతులు నిర్వహించారనేది. అందులో నా కులం సగర కుల ముద్దుబిడ్డ నేను, మా కులగురువైన భగీరథ జయంతి కూడా మేము ఎన్నో ఏళ్ల నుంచి కూడా కోరుతా ఉంటే కేసీఆర్ గారు దానికి జీవో తీసుకొచ్చి గత 5-6 సంవత్సరాల నుంచి రవీంద్ర భారతిలో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఈరోజు వెనుకబడిన కులాలు ఆత్మగౌరవంగా జీవించాలని చెప్పేసి దాదాపు నాకు తెలిసి ఒక 70 కులాల వరకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించడానికి స్థలాలు కేటాయించి నిధులు కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక కేసీఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా మనం చూసాం. వారిని కీర్తించడం కాదు, జరిగిన సత్యాలు చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు. మరి ఇవన్నీ కూడా ఎందుకు మర్చిపోవాలి? ఇవన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయింది. మరి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని కవితక్క గారు తీసుకొస్తే దాన్ని విమర్శించడం, మరి ఈరోజు వెనుకబడిన మంత్రి ఎవరైతే ఉన్నారో మరి మీరు కూడా వెనుకబడిన కులానికి చెందిన వారే కదా, మీరెందుకు మరి దీన్ని విమర్శిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వానికి కూడా మనవి చేస్తూ ఉన్నాం, మీరు విపక్షం అడుగుతుంది అనుకోకండి. ఈరోజు భారత రాష్ట్ర సమితి విపక్షంలో ఉన్నా భారత రాష్ట్ర సమితి అడగడం లేదు ఈ డిమాండ్ని. ఈరోజు ఈ డిమాండ్ను కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్, కుల సంఘాలు వీళ్ళందరూ కలిసి కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ డిమాండ్ అడుగుతా ఉన్నామని చెప్పేసి నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఈరోజు కవితక్క గారి డిమాండ్ను మీరు ఏదైతే ఆమోదించినట్లయితే ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఈ డిమాండ్ను వెంటనే సాధించుకోవాలి. ఈ డిమాండ్ను సాధించడానికి నేను ఒక సూచన చేస్తా ఉన్నా. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు కమిటీ ఒకటి ఏర్పాటు చేయండి. అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఇక్కడ విచ్చేసిన రాజకీయ నాయకులు, మహిళలు అందరినీ కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా కార్యాచరణ ఒకటి తయారు చేసి ఖచ్చితంగా ప్రతిరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
ఏదైతే ఏప్రిల్లో వస్తుందో ఆ జయంతి వరకు కూడా ప్రతిరోజు మీరు కార్యక్రమాన్ని ఇవ్వండి. ఆ కార్యక్రమానికి మేము ఖచ్చితంగా హాజరవుతూ ఈ కార్యక్రమం ఇది జ్యోతిరావు పూలే ఏర్పాటును సాధించుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీ విలువైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు. నెక్స్ట్ అలకుంట హరి గారు ఒక 2 నిమిషాలన్నా, ఎందుకంటే సమయం లేదు, మనం క్లోజ్ చేయాలి. సో ఇంకా మిగిలింది ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. దయచేసి మిగతా వాళ్ళు కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా షార్ట్ అండ్ బ్రీఫ్గా సూటిగా మీరు చెప్పాలనుకున్న అంశాన్ని చెప్పగలరని విజ్ఞప్తి. అన్న థ్యాంక్ యూ అన్న రమణన్న గారికి. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన మా గౌరవనీయులు కవితక్క గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను. అక్క, ఈ 10 ఏళ్ళు అధికారంలో నుండి మా చేతులు కట్టేసారు ఈ జంట నగరాల్లో. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే మా మాణికేష్ నగర్ ఉంటుంది. ఆ రోజు ఎట్లయితే ఉద్యమానికి మేము సపోర్ట్ చేసినామో ఈ రోజు మీరు ఇది చేపట్టిన ఈ కార్యక్రమానికి ఈ జంట నగరాల నుంచి మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, చాలా షార్ట్గా మాట్లాడేందుకు. నెక్స్ట్ దేవరకొండ నాగరాజు గారు, మీరు కూడా దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 1 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం ప్రతిష్ఠ చేయాలనే దాని మీద చేపట్టినటువంటి కార్యక్రమం చాలా మహోన్నతమైంది. దీన్ని అందరూ కూడా ఆమోదించదగినటువంటి అంశం. మా నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి కూడా మేము సంపూర్ణంగా దీనికి మా మద్దతుని తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే రాత్రి గట్టు రామచంద్రరావు గారు నాకు 10 ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఉంది రావాలని చెప్పినప్పుడు ఆ సందర్భంగా నేను కర్పూరి ఠాగూర్ గారికి భారతరత్న బిరుదు వచ్చింది మరి అని వారికి తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ సభలో ఇద్దరు కూడా గురు శిష్యుల్లాగా జ్యోతిరావు పూలే గారు అదే కర్పూరి ఠాగూర్ గారి ఫోటో కూడా పెట్టి ఈ కార్యక్రమంలో ఆ రకమైనటువంటి గుర్తింపునివ్వడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్కటే మాట, నేను 2004లో ఎయిర్ కటింగ్ సెలూన్స్కి కరెంటు ఇవ్వాలని చెప్పని రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 6 రోజులు నిరాహార దీక్ష చేశాను. ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఒక జీవో ఇచ్చి 2021లో రజకులకి న్యాయ బ్రాహ్మణులకి 250 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పని ప్రకటించడం, మేము అడగకుండానే మా సమస్యని వారు గుర్తించి గతంలో మేము పోరాటం చేసినా అడిగినా నిరాహార దీక్షలు చేసినా అమలు కానిటువంటి అంశం కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు అది రావడం మేము చాలా గొప్పగా తీసుకుంటున్నాం దాన్ని. అదేవిధంగా న్యాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి ఇప్పటి వరకు కూడా వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృత్తిపరమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వృత్తి, మరి వీళ్ళకి ఒక ఎమ్మెల్సీగా ఇవ్వడం న్యాయమైనటువంటి అంశం అని చెప్పని కేసీఆర్ గారు వారు ప్రకటించి ఉన్నారు. మరి అది మాకు వస్తుందని మేము ఆశించాము. అదైతే ఇప్పటి వరకు ఇంకా కాలేదు. భవిష్యత్తులోనైనా న్యాయ బ్రాహ్మణుల యొక్క ఈ కులంలో ఇప్పటివరకు ఆంధ్ర తెలంగాణలో ఎలాంటి పొలిటికల్గా మా అభ్యర్థుల అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ లేరు. భవిష్యత్తులో అలాంటి అవకాశాలు కల్పించే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ నాగరాజు గారు. నెక్స్ట్ సిహెచ్ కుమారస్వామి వరంగల్ నుంచి వచ్చారంట. సిహెచ్ కుమారస్వామి ఉన్నారా? 1 నిమిషం అన్నా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 1 నిమిషం మాట్లాడాలి ప్లీజ్, ఎందుకంటే మనం క్లోజ్ చేయాల్సింది. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ నిర్వాహకులకి, అధ్యక్షుల వారికి నమస్కారాలు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలేతో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా పెట్టడం అనేది సముచితంగా ఉంటుందనేది నేను అభిప్రాయపడుతున్నా. ఇంతకుముందు సోదరు కూడా ఇదే చెప్పింది. సమాజం లోపల మనిషి పుట్టుకని కులము, మతము, వర్ణాశ్రమ ధర్మం, వర్ణ వ్యవస్థ ఏదైతే నిర్ణయిస్తుందో
దానికి భిన్నంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆ పూలే యొక్క విగ్రహాన్ని వారి సతీమణి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని, ఈ రెండు విగ్రహాలను కూడా అక్కడ పెట్టడం వలన ఆ విగ్రహాలను చూడగానే మనకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, వారి సేవలు వారి త్యాగాలు మనకు గుర్తుకొచ్చే విధంగా ఆ విగ్రహాలు కనబడతాయి. అదేవిధంగా విగ్రహాలు పెట్టడమే మంచిదే అయినప్పటికీ ఈ విగ్రహాలతో పాటు వారు వదిలి వెళ్ళిపోయినటువంటి, వారు కలలుగన్నటువంటి సార్వజనీనమైనటువంటి సమానమైనటువంటి సమాజం కోసం మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళ యొక్క ఆశయాలు, ఆ సమాజ నిర్మాణాన్ని మనం పునర్నిర్మాణం చేయడం కోసం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. విద్యలో, ఉద్యోగాలలో, సంపదలో, బడ్జెట్లో, చట్ట సభలలో ఎవరికి ఎంతో వారి వాటా వారికి ఇచ్చినాడే వారి ఆశయాలు నెరవేరినట్టయితుంది. ఇప్పుడు ఏదైతే భారత జాగృతి నాయకురాలు అధ్యక్షులు కవితక్క గారు ఏదైతే దీన్ని తీసుకొచ్చినప్పుడు అవతల సైడ్ నుంచి కూడా కొన్ని మాటలు వినబడుతున్నాయి. సరే, అనేవాళ్ళు అప్పటి నుంచి కూడా అన్నారు, బాపురావు పూలే అప్పటి నుంచి కూడా ఇట్లాంటివి అన్నారు. దీన్ని మనము ముందుకు తీసుకెళ్లవలసిందే. అయితే నాదొక సూచన, భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ముందు కూడా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ విగ్రహాలని కూడా మనం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఆ తేదీకి ముందే వీళ్ళ విగ్రహాలు అనేటివి మనం ఆవిష్కరించడం వలన మనకు క్రెడిబిలిటీ వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలిచాను. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, కవితక్క గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ కుమారస్వామి అన్న. నెక్స్ట్ మండల రామకృష్ణ వాల్మీకి బోయ సంఘం నాయకులు, నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆల్సో మండల రామకృష్ణ అన్న. ఒక్కటే నిమిషం, ఎందుకంటే మనం మీటింగ్ క్లోజ్ చేయాల్సింది. నేడు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రమణన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ భారత జాగృతి జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గట్టు రామచంద్రరావు సార్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి రాజకీయ పార్టీల నాయకులకు, కుల సంఘాల వారికి, మహిళామణులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించటం చాలా శుభదినంగా పరిగణిస్తూ, ఈ కార్యక్రమం, ఈ విగ్రహం ఏర్పాటు అసెంబ్లీలో చేసే వరకు కవితక్క గారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మా వాల్మీకి బోయ సంఘం నుంచి మేము వెన్నంటుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మా వంతుగా కూడా మా కుల సంఘం కూడా ఎప్పటికైనా కూడా వెంటే నడుస్తున్నాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మన కేసీఆర్ సార్ గారికి మా వాల్మీకి బోయ జాతి వెన్నంటిగానే ఉండి, ఉద్యమ పోరాట సమయంలో వాల్మీకి ఒక 3-4 ప్రాణత్యాగాలు కూడా చేసుకున్నారు. వాటిని సభాముఖంగా ఒక గౌరవంగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడికి క్రోడీకరిస్తూ వీరందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ విగ్రహానికి ఏ విధంగా అయినటువంటి పిలుపునిస్తే కూడా కవితక్క గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దానికి కూడా మేము ఎన్నంటిగా ఉండి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ కూడా, అదేవిధంగా మన ఢిల్లీలో వెళ్ళి మహిళా బిల్లును పాస్ చేయడానికి కూడా ఎంతో కృషి చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా ఖచ్చితంగా మనకు సహకరిస్తారని కూడా, అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని మార్చగలిగేది అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ చదువే, విద్యనే. కాబట్టి ఆ విద్యను మన జ్యోతిరావు పూలే గారే మన ప్రపంచానికి కానీ దేశానికి, రాష్ట్రానికి కూడా అందించినటువంటి విగ్రహాన్ని మన అసెంబ్లీ ఆవరణలో ముందు పెట్టే వరకు ఎటువంటి
కార్యక్రమానికైనా కూడా శాంతియుతంగా కానీ గాంధేయ మార్గంలో కానీ ఉద్యమ ద్వారా కానీ చేస్తే కూడా మా వంతుగా మేము కృషి చేస్తామని కల్వకుంట్ల కవితక్క గారికి మరొకసారి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అసెంబ్లీలో ఏర్పాటుగానే చేయకపోతే ఈ గుంపు మేస్త్రి చేతికి తావి పట్టించి మా వాల్మీకి బోయలందరూ కూడా తట్ట పట్టించి ఉసుక మాల్ మొత్తం కలిపి కూడా ఎట్లా ఏ విధంగా కలపాలనో మా అన్ని బీసీ కులాల వారికి తెలుసు కాబట్టి అన్ని బీసీ కులాల వారు ఆయన మెడలు వంచి నడుము వంచి కూడా ఆడ విగ్రహం ప్రతిష్ట చేసే వరకు కూడా మా కవితక్క ముందు ఉంటుంది. మేము అక్క వెనుకనే ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మా కవితక్క గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామకృష్ణ అన్న. సో కాబట్టి ఇక మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ముగించాలి.